నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 జూలై మాసం 14వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మీద, శతభిష నక్షత్రం మీద కూడా సంచారం చేస్తాడు. అయితే శతభిష నక్షత్రాధిపతి రాహువు, ధనిష్ట మార్నింగ్ వరకు, ఉదయం వరకు ఉంటుంది కుజ. అయితే ఈ మేషరాశి వారికి దిన గోచార ఫలితం ఈరోజు. అయితే చంద్రుడు ఈ మేషరాశిని అనుసరించి 11వ భావం అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే అక్కడ ఆల్రెడీ రాహు సంచారం చేస్తున్నాడు. చంద్రుడు కూడా శతభిషం మీద అంటే అధిపతి రాహువే కాబట్టి ఈ సంచారంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే చాలా వరకు సానుకూల లాభదాయకంగానే ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పచ్చు. అయితే 12లో శని వక్రించి సంచరిస్తున్నాడు కాబట్టి ఆయన దృష్టిని 11 మీద ఉంచుతాడు. శని 11కు అనుకూల ఫలితాలు, కొంచెం ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పచ్చు. అయితే 2లో శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, 3లో రవి కూడా అనుకూలంగా ఉన్నాడు, 4లో బుధుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఈరోజు. కాబట్టి ఈరోజు చాలా వరకు చాలా విషయాలకి అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, శని 11వ దృష్టి అనుకూలం. అయితే ఏ విషయాలకు అనుకూలం, ప్రతికూలం అనే విషయాలని చూద్దాం. ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది వీరికి అనేది. అయితే సంబంధాలకి కుటుంబంలో తగిన శ్రమ పెట్టాల్సి ఉంటుంది. వారి సహాయం కోసం అలా చేసినట్లయితే వారి సహాయం లభిస్తుంది అనేది సూచిస్తుంది. అలా అని కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది తగ్గించుకోమని సూచించటం. ఆర్థికంగా అయితే చాలా బాగుంది, ఆదాయపరంగా చాలా బాగుంది. అయితే అనవసర ఖర్చులు తగ్గించినప్పుడే ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా చూసుకోవాలి అనేది సూచించడం జరుగుతోంది. ఈరోజు ప్రారంభంలో కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబ విషయాలకి ఈ విషయంలో కొంచెం ఓపికగా ఉండండి. మధ్యాహ్నం తర్వాత నుంచి చాలా సానుకూల ఫలితాలే ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా. అలాగే వైవాహిక దంపతుల మధ్యన కూడా చాలా ఆనందం, సౌఖ్యం అనుభవించేది ఉంటుంది ఈరోజు. ఇక వ్యాపార విషయాలకి అనుకూలంగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు కానీ, అవకాశాలకు కానీ, ప్రారంభాలకు కానీ బాగుంటుంది అనేది సూచిస్తుంది. అయితే ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అని సూచిస్తుంది. డబ్బు, హోదా, స్నేహితులతో లాభం ఉంటుంది ఈరోజు అనేదానికి గోచారంలో అనుకూలంగా ఉంది. ఈరోజు చాలా శుభప్రదంగా అనిపించవచ్చు. ఇక కెరీర్ పరంగా పదోన్నతులకి గుర్తింపు కానీ, అవకాశాలు కానీ, పదోన్నతులకు కానీ లభించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక శత్రుజయం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చట్టపరమైన చర్యలకి విజయం సాధించేదిగా ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు ఈ సంచారంలో. అయితే వీరికి ఈరోజు మహిళల సహకారం కూడా కొంత కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు. అయితే సంతానం ఆరోగ్యంపై కొద్దిపాటి శ్రద్ధ అవసరం. ఇక విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం, కొత్త అధ్యయనాల విషయంకి అనుకూలంగా ఉంటుంది ఈరోజు అనేది స్ఫురిస్తుంది, స్పష్టం చేస్తుంది. ఇక గృహంలో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటారు. ఇక్కడ కుటుంబం అంటే ఇరువైపులా పేరెంట్స్, తాతలు, అత్తలు అందరూ. గృహం అంటే వారి సొంత భార్యాభర్తలు, పిల్లలు అనేది మాత్రం గ్రహించడానికి విశదీకరించడం జరుగుతోంది. గృహంలో ఆనందం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొనేది ఉండొచ్చు. సామాజికంగా మంచి పేరు ఉంటుంది, ధైర్యంగా ఉంటారు. కార్యాలయంలో ప్రమోషన్కి గుర్తింపు లేదా అవకాశం రావచ్చు. ఇక ఈరోజు విజయాలకి చాలా బాగుంది. కార్యాలయ పనుల్లో కూడా విజయం సాధిస్తారు అనేది సూచించవచ్చు. ఇక వాహన కొనుగోలుకి అయితే కనుక ఉదయం 11 లోపు కొంచెం అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత అంత అనుకూలంగా లేదు అని చెప్పచ్చు. మొత్తానికి ఈరోజు కొంత
మానసిక స్వల్ప ఆరోగ్య సమస్యలకి అవకాశం తప్ప అన్నింటా బాగానే ఉంది అనేది ఆశించవచ్చు. ఇది ఈరోజు ఈ మేషరాశి వారికి సానుకూల ఫలితాలే చూస్తున్నాయి. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అనేది, ఆనందంగా ఉంటారు అనేది చెప్పచ్చు. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గామాత ఆరాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.